కాళేశ్వరంపై విచారణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. ఇక బీఆర్ఎస్ భవన్ లో నేడు బీఆర్కే భవన్ లో నేడు విచారణకు హాజరవనున్నారు కేసీఆర్. అయితే ఈటెల హరీష్ రావును అడిగిన ప్రశ్నల ఆధారంగా మరింతగా విచారించే అవకాశం ఉంది. విచారణ సమయంలో పరిమితంగా కొందరిని అనుమతించే అవకాశం ఉన్నందున 9 మందితో కూడిన జాబితాను ముందుగానే ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో హరీష్ రావుతో పాటు మధుసూదనాచారి, ప్రశాంత్ రెడ్డి, వదిరాజు రవిచంద్ర, పల్ల రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండార లక్ష్మారెడ్డి, అదేవిధంగా మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశం గురించి ఈ రోజు మనం చర్చించబోతున్నాం. అయితే ఈ రోజు ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఏం కాబోతుంది అన్ని విషయాలు మనం చర్చిద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ కోఆర్డినేటర్ నూమాన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నుంచి గర్రేపల్లి సతీష్ గారు, అనలిస్ట్ నర్ర విజయ్ కుమార్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సతీష్ గారు, సో ఏం చెప్తారు? ఈ రోజు అటు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న మొన్నటి వరకు కొంచెం 50-50 క్లారిటీస్ ఇచ్చారు. హాజరు కారు, లిఖిత పూర్వకంగా ఆన్సర్స్ ఇస్తారు అని చెప్పేసి ఒకసారి హాజరవుతారని ఒకసారి. ఏంటి చెప్పండి, మీరే మీ మాటల్లో చెప్పండి. ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరు అవబోతున్నారా? ఏంటి బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి ఈ రోజు? 100% ఈ రోజు కేసీఆర్ గారు హాజరవబోతున్నారు. 11:30 కల్లా విచారణ బీఆర్కే భవన్ కు రాబోతున్నారు కేసీఆర్ గారు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ రైతాంగం కూడా బీఆర్ఎస్ శ్రేణులు కదిలి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే అంటే ఇది కేవలం వికృతానందం కోసమే విచారణ తప్ప వేరేం లేదని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. వాళ్ళ ఆనందం కోసం ఏదో కేసీఆర్ గారి మీద బురజల్లామనకు ఉద్దేశంతో విచారణ దాకా తీసుకొచ్చిన ఒక తెలంగాణ సాధకుడు, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఒక 10 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ రోజు విచారణ పేరుతో ఆయనని బీఆర్కే భవన్ కు తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఈ విచారణ కేవలం కేసీఆర్ గారికే కాదండి, యావత్ తెలంగాణ రైతాంగానికి అండి ఇది. ఎందుకంటే ఈ రోజు కేవలం కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఇంతకుముందు గతంలో నీళ్లు లేక ఎండిపోయిన బతుకులు చూసి, రైతాంగాన్ని చూసి బాధపడి మన రైతాంగం బాగుపడాలి, రైతులు పంట విస్తీర్ణత పెరగాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు తీసుకొస్తే కాళేశ్వరం పేరుతో ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడండి. జరిగిందే 80,000-90,000 కోట్ల పరిస్థితి పెట్టుబడి అయితే, దానికి ఏదైతే కాళేశ్వరం కట్టడానికి అయిన ఖర్చే 90,000 కోట్లు అయితే వీళ్ళు మాట్లాడే మాటలు 1,00,000 కోట్ల అవినీతిని దొంగ మాటలు చెప్పడమే తప్ప వీళ్ళు చేసింది ఏందని ప్రజలు అడుగుతా ఉన్నారండి. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామే అన్నారు కదండి, 90,000 కోట్లే ఖర్చు అయింది కదా ఆయన. అయినా కదే 90,000 కోట్ల ఖర్చు అయితే మీరు మళ్ళీ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని చెప్పేసి వాళ్ళ పిల్లనిచ్చిన మామని కూడా అన్న సందర్భం మనం చూసినాం. గతంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఉన్న నరసింహన్ గారు గవర్నర్ గారు కానీ, ఇంకా సిడబ్ల్యూసీ చైర్మన్ గానీ, అక్కడున్న ఎవరైతే ఇంజనీరింగ్ వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతమైన కట్టడానికి కొనియాడిన సందర్భం. ఈ రోజు తెలంగాణ రైతాంగానికి గత 10 ఏళ్లుగా 24 గంటల కరెంట్ వచ్చింది, 24 గంటల నీళ్లు వచ్చినాయి, సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రైతాంగం అంతా కేసీఆర్ గారికి చేతులెత్తి మొక్కి పాలాభిషేకాలు చేసిన సందర్భం మనం చూసాం. ఇదంతా ఓర్వలేక కేవలం కక్షపూరితంగా కేసీఆర్ గారి మీద కుట్రపూరితంగా ఈ రోజు విచారణకు తీసుకురా. ఎక్కడ గతంలో ఎప్పుడు లేదండి ఇంత పెద్ద ఒక విషయం గమనించాలి అండి. ఈ రోజు ఏదైతే సిడబ్ల్యూసీ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో, సిడబ్ల్యూసీ చైర్మన్ ఉన్నారో, సిడబ్ల్యూసీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిరో ఆ అనుమతులు ఇచ్చిన అధికారులు, ఈ రోజు అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా రిటైర్డ్ కాక ముందే కంప్లీట్ అయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసిన రోజులు మనం చూసినామండి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేక, చావలేక, చేతగాక ఈ రోజు కేవలం కేసీఆర్ గారిని తగ్గించాలి, ఏదో కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలన్నింటి కూడా పక్కద్రోవి పట్టే విధంగా ఈ రోజు ప్రయత్నిస్తున్నారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు చెప్పండి ఇప్పటి వరకు 2 ఏళ్ళు దగ్గర 2 ఏళ్ళు అవుతుంది, ఏ ఒక బడి కట్టిరా, గుడి కట్టిరా, ఎక్కడ ఒక ఇటుకపల్లె పెట్టిన రోజులు ఉన్నాయా అని ఈ రోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఖచ్చితంగా ఇది మంచి రోజులే అండి. ఈ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది కేవలం కక్షపూరిత చర్యలు చేయడమే కాంగ్రెస్ పని తప్ప ఎలాంటి కట్టడానికి వాళ్ళకి అవగాహన లేదనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఏదంటే గతంలో పాములు గుట్టి, తేళ్లు గుట్టి చనిపోయిన రోజుల నుంచి ఈ రోజు కాళేశ్వరం పేరుతో
టేలెంట్ ప్రాంతాల వరకు కూడా పంటలకు నీళ్లు ఇచ్చిన గొప్ప మహానాయకుడు కాదా కేసీఆర్ అని ఈ రోజు రైతాంగం అడుగుతా ఉంది. రైతులందరూ కనీసానికి పెట్టుబడులు పైసలు లేక విలవిల్లాడుతా ఉంటే ఈ రోజు రైతులకు రైతు భరోసా అందించి ఈ రోజు రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ కాదా అని తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. రైతు కూలి వ్యవసాయం చనిపోతే రైతు బీమా పేరుతో ఆదుకున్న మహానాయకుడు కేసీఆర్ గారు కాదా అని ఇలా అడుగుతా ఉన్నారు. రైతాంగానికి ఒక రైతు బిడ్డగా రైతాంగానికి వెన్నుదండగా ఉన్న కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు కేవలం వాళ్ళ యొక్క స్వలాభాల కోసం, కేవలం వాళ్ళ యొక్క ఉనికి కోసం ఇలా చేస్తున్న కుట్రపూరిత చర్య తప్ప వీరేం లేదు. తప్పకుండా ఈ రోజు తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది. తక్కువ కాలంలో కాంగ్రెస్ మీద తిరగబడ్డారు. మళ్ళా కాంగ్రెస్ వస్తుందా రాదా అనేది నమ్మసక్యం కాకనే వాళ్ళ ఎమ్మెల్యేలు చిల్లర చిత్కర ఆదుకుంటున్నారు. కావాలంటే మన మందుల సామాన్లు ద్వారా మరి ఎమ్మెల్యే గారు కూడా నిన్న వైరల్ అయిన వీడియోలు చూస్తా ఉన్నాం. మళ్ళా అస్తమో రామోరా నాయన మరి ఇప్పటివరకైనా ఉన్న కాటికైనా బట్టలు చదువుకున్నామనే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా లేదండి. గతంలో కూడా ప్రజల పక్షాన కొట్లాడింది, రైతాంగం పట్ల కొట్లాడింది, రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో సఫలం పొందింది, ఖచ్చితంగా విజయం పొందింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అండదండగా రైతాంగం ఉంది. ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు అండదండగా ఉన్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. మళ్ళా ఒక్కసారి ఒక ఉద్యమాన్ని మళ్ళీ చూస్తా ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళు చేసిందో వారికి ప్రతి ఒక్కది కూడా సాక్ష్యాధారాలతో చెప్పడానికి ముందుకు సాగుతారు. కేసీఆర్ గారికి తెలిసినంత వీళ్ళందరికీ ఏం తెలుసు అండి? సోయలేని కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు అని ఈ రోజు తెలంగాణ సమాజం పడుతా ఉంది. ఈ రోజు ఒక విషయం గమనించాలి. ఎన్టీఎస్ఏ కానీ కేంద్ర కాగు నివేదిక కానీ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పలేదండి. కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే వాళ్ళకు నచ్చిన పేపర్లలో కానీ వాళ్ళకి అనుబంధమైన న్యూస్ పేపర్లలో ఈ టీవీ ఛానళ్లలో ఏపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కాగ్ రిపోర్ట్ కానీ ఎన్డీఎస్ఏ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పలేదండి. ఓకే అండి, రైట్. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ నుమాన్ గారు, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు ఇందాక సతీష్ గారి కమెంట్స్ అన్ని కూడా మీరు వినడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కూడా ఇటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలున్నాయి, ఇది కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఇలాంటి కమెంట్స్ మనం వింటూ ఉన్నాం. సో ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఈ కమిషన్ వేసింది కాబట్టి, అండ్ ఇప్పటి వరకు అధికారులను విచారించారు, ఈటెల, హరీష్ రావు వీళ్ళందరూ విచారించారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను ప్రజలకి చూపించలేదు ఈ విచారణ తర్వాత. సో ఎందుకంటారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఏదైతే చేస్తున్నారో అని చెప్పేసి అనుకుంటున్నారో అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఈజ్ నాట్ అబౌవ్ ద లా. కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ప్రతి ఒక్కరు చట్టానికి పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. 38,000 crores ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ కి తీసుకుపోయినారు. వితౌట్ ఎనీ రివిజన్స్, వితౌట్ ఎనీ కన్సల్టేషన్, వితౌట్ ఎనీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్. ఇది జరగకుండా చేయాల్సిన పని కాదు. ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి క్వాలిటేటివ్ ఇంజనీర్స్ తో మాట్లాడుతూ, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ తో మాట్లాడుతూ, డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ తో మాట్లాడుతూ వీళ్ళు తీసుకోవాల్సిన పని. వీళ్ళు అది చేయకుండా వీళ్ళు ఇష్టం రివిజన్స్ చేసుకుంటూ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం గా వాడుకున్నారు. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం గా వాడుకుంటూ వీళ్ళకి అవసరానికి కొద్దీ దాన్ని రివిజన్ చేస్తూ ప్రతిసారి వీళ్ళు డబ్బులు దండుకున్నారు. ఈ రోజు మనకి ఏం తెలిసింది? మేడిగడ్డ పిల్లర్లని కుంగిపోయినాయి. అదే ఒకవేళ మంచి ప్రాజెక్ట్ అయి ఉంటే, నాణ్యతగా కలిగిన ప్రాజెక్ట్ అయి ఉంటే, క్వాలిటీ ప్రాజెక్ట్ అయి ఉంటే ఆ పిల్లర్లు కుంగిపోయేవి కాదు కదా. దానికి అది ఒక ప్రతీకగా నిలిచింది కదా. మరి అది జరుగుతున్నప్పుడు దాంట్లో జరిగినటువంటి అవినీతి గురించి మేము ముందు నుంచి ప్రస్తావిస్తూ వచ్చినాము. ఎలక్షన్స్ కంటే ముందు కూడా మనం చూసినాము క్రాక్స్ వచ్చినాయి. క్రాక్స్ వచ్చినప్పుడు అదే క్రాక్స్ కాదు, అది ఫోటోషాప్ ఏదో అంటాడు ఆ కేటీఆర్. ఆయన అంటాడు అది స్పీడ్ బ్రేకర్లో వచ్చినప్పుడు గ్యాప్ అని చెప్పేసి అంటాడు. రెండు బ్యార్స్ మీద వచ్చినటువంటి, అరే బాబు అది కుంగిపోతున్నది నాణ్యతగా కట్టలేదు అని చెప్పేసి మేము ముందు నుంచి చెప్తున్నాము. సో చట్టానికి లోబడి కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు రావాల్సిందే. వారు వచ్చి వారి యొక్క ఆన్సర్స్ ఇవ్వాల్సిందే. సరే అప్పుడేమన్నాడు, నేను అపరమేధావిని, నేనే అన్ని చీఫ్ ఇంజనీర్ గా, చీఫ్ ఆర్కిటెక్ట్ గా నేనే కట్టానని చెప్పేసి ఆ రోజు ఆ మహానుభావుడు అన్నాడు. ఈ రోజు ఏమంటాడు, లేదు ఇది కేబినెట్ మొత్తం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పేసి ఈ రోజు ఆయనతో పాటు ఒక 9 మందిని తీసుకోవడానికి రెడీ అయ్యాడు. అంటే ఈయన చేసినటువంటి తప్పుల్ని కప్పుపించుకోవడానికి ఫస్ట్ ఏమన్నాడు, లెటర్ లో రాస్తా అని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఈ రోజు లేదు నేను వస్తానంటున్నాడు. సో నేనేమంటున్నా, దిస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే నోటీసులు ఇచ్చిందో దాని ప్రకారం ఈయన బీఆర్కే భవన్ లో వస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఎస్ ఈస్ కంప్లైడ్ టు ఆన్సర్. ఆయన ఆన్సర్ చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి దొంగ కేసీఆర్. ఆయన ఒక స్కామ్స్టర్. అందుకని చెప్పేసి ఈ రోజు ప్రజల మధ్యలోకి రావాలా, సమాధానాలు ఇవ్వాలా.
సెకండ్ క్వశ్చన్ మీరు చెప్పినటువంటిది ఇంకా ఆన్సర్స్ ఎందుకు బయటికి రాలేదు. ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కాగ్ రిపోర్ట్ వచ్చింది ఫిబ్రవరి 2024లో. ఈ రోజు మళ్ళా ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తుంది. వచ్చినప్పుడు దాని యొక్క ఇన్వెస్టిగేషన్ కంపైలేషన్ చేసి దాని ఆన్సర్స్ అనేది ప్రజల మధ్యలోకి తీసుకొస్తారు. కానీ దీని యొక్క ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఒకవేళ బీజేపీ, ఎందుకంటే ఇది సెంట్రల్ లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేయాల్సింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీని తక్షణమే దీని మీద అనౌన్స్ చేసి దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ దానికి తదుపరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే మాత్రం బీజేపీకి దీంట్లో చిత్తశుద్ధి లేనటువంటి మాత్రం తెలిసిపోతుంది. బీజేపీ ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడి వెనకాల పడుతూ వాళ్ళని సిబిఐని కానీ ఇది మౌత్ పీస్ గా వాడుకుంటూ వాళ్ళని వేధిస్తూ వాళ్ళని రీజనల్ పార్టీస్ ని వేధిస్తూ వాళ్ళు మెర్చి చేయడానికి ట్రై చేస్తుంటారు. దానిలో భాగంగానే ఇదే ఒక అస్త్రంగా మేము అనుకుంటున్నాము. కానీ దీంట్లో జరగాల్సింది తెలంగాణ ప్రజలకు ఏంటంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది బయటకు రావాలి. చట్టానికి అతీతులు మిస్టర్ కేసీఆర్ కాదు, ఎవరైనా సరే. గతంలో మనం రూలింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళినటువంటి అంశాలు చాలా చూస్తాం మనం. సో ఈయన పెద్ద జాతిపిత కాదు, ఈయన మరో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ఏం కాదు, ఈయన అపర మేధావి ఏం కాదు. అంటే గతంలో రేవంత్ రెడ్డి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. దీంట్లో మా ప్రభుత్వానికి సంబంధించిందే కాదండి. దిస్ ఇస్ నాట్ స్టేట్ సబ్జెక్ట్, దిస్ ఈస్ కంప్లీట్లీ నేషనల్ సబ్జెక్ట్. కానీ అదే కమిషన్ మాత్రం మీ ప్రభుత్వం వేసింది, మీరేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని అంటున్నారు. అంటే మీ కమిషన్ మీకే నమ్మకం లేదా? ఎంక్వైరీ వేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నటువంటి దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నాము. ద అథారిటీ, ఎన్డీఎస్ఏ అథారిటీ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈ రోజు అనే వెళ్తున్నాడు. సో యూ ప్లీజ్ అండర్స్టాండ్, ఇది జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ అథారిటీస్ వాళ్ళ పరిరక్షణలోనే ఇది జరుగుతున్నది, వాళ్ళ యొక్క గవర్నింగ్ అథారిటీస్ మధ్యలోనే ఇది జరుగుతున్నది. మేము ముందు నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే, దీన్ని జరిగినటువంటి లోతుపాతులను తీయాల్సిందే. వేర్ ఆర్ ద రివిజన్స్, వేర్ ఈస్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇవన్నీ ఎక్కడ లేకుండా ఎలా చేస్తావు నువ్వు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోకుండా ఎలా చేస్తావు? ఈ రోజు అదే బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆ రోజు అదే గజేంద్ర షెకావత్ వస్తాడు ఇక్కడ వచ్చేసేసి బీజేపీ నుంచి అప్పట్లో ఉన్నటువంటి మాజీ మంత్రి, ఆయన వచ్చేసేసి లేదు కాళేశ్వరం అనేది గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. కాళేశ్వరం అనేది 100కి 100 రూపాయలు అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అతి పెద్ద ఇరిగేషన్ స్కామ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతున్నది. తెలంగాణకి ఒక జీవనాడిగా ఏదైతే అనుకున్నామో తెలంగాణ జీవనాడిగా కాదు, శాపంగా చేసేసి వెళ్ళిపోయాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఈ రోజు అప్పుల కూవిలో ఊరిపోయింది ఈ రాష్ట్రం. ఈ రోజు ఇంత మేము ఎక్సెస్ బడ్జెట్ తో మేము 2014లో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈయన 7 లక్షల కోట్ల అప్పుతో ప్రజల్ని అప్పుల ఊబిలో నెట్టాడు. ఇతన్ని జైల్లో వేయాల్సిన అవసరం ఉంది ఇద్దరిని. ఓకే అండి. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అన్మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. రామరెడ్డి గారు, సో మరి ఇందాక ఏదైతే నుమాన్ గారు చెప్పారో కూడా ఆయన కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, ఇంతవరకు చేయట్లేదు, బీజేపీ డిలే అవుతుంది అంటూ కూడా వాళ్ళ కమెంట్స్ ఉన్నాయి. సో ఏం చెప్తారా అండి? ఈ రోజు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు అటు కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు కాబట్టి బీజేపీ ఏ రకంగా రెస్పాండ్ కాబోతుంది ఈ విషయం పైన? ఒకటండి, ఎంక్వైరీ వారు కాంగ్రెస్ ప్రతినిధి తెలియనట్టుంది. మేము ప్రతిసారి డిమాండ్ చేస్తున్నాం, మా కిషన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అని మీరు లెటర్ పంపిస్తే కోర్టు అన్న చెప్పాలి, గవర్నమెంట్ అన్న పంపించాలి. స్టేట్ గవర్నమెంట్ లెటర్ పంపించాక సిబిఐ ఎంక్వైరీ టైం బాండ్ లోపల చెప్పిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతలేరు. మీరు లోపల ఒకటే కాళేశ్వరం అని చెప్పాలి. కమిషన్ ఏదైతే కాళేశ్వరం వల్ల మోటార్లు మునిగినాయి, అది మెగా కృష్ణారెడ్డిది. దాని మీద ఎవరు మాట్లాడరు. తోక పట్టుకున్నారు, 2 పిల్లలు గుంగినాయని. మేడిగడ్డ కాదు, మొదలు కావాల్సింది కాళేశ్వరం వల్ల జరిగిన అవినీతి గురించి మాట్లాడమంటే ఏనుగును వదిలిపెట్టారు, తోకని మాట్లాడుతారు. నేను ఒకటే, కేసీఆర్ గారు ఈ దీంట్లో 100% ఆయన ఇంతకుముందు మన స్టేట్మెంట్లు కూడా చూసినాం. నా బ్రెయిన్ మొత్తం పెట్టిన, నా రక్తాన్ని దారపోసి ఈ ప్రాజెక్ట్ మొత్తం నా కలల ప్రాజెక్ట్ అని చెప్పిండు. అన్నిటికీ బాధ్యులు వారైతారు. అయిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం వల్ల గాని ఇక్కడ గాని అధికారులు ఒక్కసారి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ అధికారులు అంత రిటైర్ అయిన వాళ్ళని పెట్టిండు ఇంతకుముందు కేసీఆర్. ఎందుకంటే తాడు పొంగరం లేదు, వాళ్ళకి డ్యూటీలు ఉంటే వాళ్ళ సర్వీస్ లో ఇదవుతుందని అందరూ మురళీధర్ రావుని తీసుకో, గణపతి రెడ్డిని తీసుకో, ఎవరిని తీసుకో, అంతా రిటైర్ అయిన వాళ్ళు 10 ఏళ్ళు ఏదో దాంట్లో ఎవరు లేరు స్పెషలిస్టులు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు అయితేనే చెప్పినట్టు వింటారు, వాళ్ళకేమో పర్మనెంట్ జాబ్ కాదని అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఈ ప్రాజెక్టులు కడితే జరిగిన నష్టానికి ప్రజలు భరించాలి. అయిన తర్వాత మన హరీష్ రావు గారు పెద్ద అబద్ధం చెప్తున్నాడు.
వచ్చినాయి మొత్తం కాళేశ్వరంకి వెళ్ళి శ్రీరామ్ సాగర్కి వెళ్ళి వచ్చి కాళేశ్వరంకి వెళ్ళి ఆయనే చెప్తున్నాడు. శ్రీరామ్ సాగర్ కాళేశ్వరంకి వెళ్ళి ఎక్కడ వచ్చిన నీళ్లు చెప్పలే. చెప్పిన దాంట్లో మనం ఆయన ప్రజెంటేషన్ చేసినప్పుడు శ్రీరామ్ సాగర్ ఈయన కట్టలే. ఈయన కట్టక ముందు నుంచి దాంట్లోకి వెళ్ళి నీళ్లు వచ్చినాయి కానీ కాళేశ్వరంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఆయన చెప్పలేదు. కాళేశ్వరం అనేది ఒక సాలార్జింగ్ మ్యూజియం లాంటిది, చూడడానికి బ్రహ్మాండమైన టెక్నాలజీ తోటి కట్టినమని. మాత్రం దాంతో ఒరిగేది తెలంగాణ రైతులకు ఒరిగేది ఏం లేదు. వీళ్ళ కమిషన్ల కోసం చేసిందే తప్ప దాంతో తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వరు. ఆడ ఉండేదే 3 TMCలు ఫ్లో అవుతున్న దాన్ని ఎంత పంపు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు. వీళ్ళ పంపులు అయిన తర్వాత ఎక్కువ వరద వస్తే పంపులన్నీ మునిగిపోతున్నాయి. దాని మీద ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మెగా కృష్ణ అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు టీఆర్ఎస్. ఎందుకంటే ఇద్దరికి కావలసిన మనిషి ఆయన. ఈ విధమైన అవినీతిలా కేసీఆర్ ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఏదో పెద్ద సంబరాలు చేస్తున్నారు. ఏదో పోతున్నది ఎంక్వైరీకి, తప్పు చేసినప్పుడు ఎంక్వైరీకి పోతారు. దానికి కూడా హారతులు పట్టి ఏదో భజనలు చేసి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు పోయి రిలీజ్ అయిన రోజు యాత్రలు తీసుకుని వచ్చి సెలబ్రేషన్స్. అరే జైలుకు వచ్చి ఎంక్వైరీ కమిషన్కి వచ్చి కొంచెం ఫీల్ కావాలి. ఆ ఫీలింగ్ లేకుండా చేస్తున్నారు. ఎదుటోడు అరే మేము నిజంగా కూడా మమ్మల్ని తప్పు చేసినందుకు ఎంక్వైరీ కమిషన్ పిలిచారు అని వీళ్ళు ఫీల్ కావాలి. ఆయన నేను జైలుకు పోయి దేనికోసం పోయినా ఆయన ఫీల్ కావాలి. ఎవరు ఫీల్ కాకుండా ఇవాళ తప్పు చేసిన వాళ్ళంతా కూడా దొరల్లాగా తిరగాలి. దొరలం మేము ఇట్లా ఈ విధంగా సెలబ్రేషన్స్ ఇంతకుముందు లేకుండే ఈ విధంగా 40 సంవత్సరాల రాజకీయాలు చూస్తే ఎవరైనా కేసు ఇది అయింది ఎంక్వైరీకి వచ్చినామంటే కొంచెం మా మీద తప్పు చేసినాం అనేది ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఫీల్ కావట్లేదు. అఫెన్స్ కోతున్నారు, ఎదురుతాడే మార్గం అనుకుంటున్నారు. తప్పు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి లేదు. అందుకోసం ఈ రోజు ఇప్పుడు చెప్పినట్టు ఇమీడియట్ గా వారు చెప్పినట్టు ఇమీడియట్ ఇవాళ సీఎం ను లెటర్ ఇవ్వమనండి. సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్ అవుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు కాగ్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏవైతున్నావో అంటే ఒకటండి రామరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఏదైతే కమిషన్ కి సంబంధించి కూడా అంటే కాళేశ్వరానికి సంబంధించి ఆ టైంలో కాళేశ్వరం టైంలో ఈటెల రాజేందర్ కూడా కీలకంగా ఆయన సంతకాలు చేయండి కూడా ఇది ముందుకు వెళ్లేది కాదు. మరి ఇప్పుడు రియాక్ట్ అవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఒకటి వారు కేబినెట్ డిసిషన్ అని చెప్పిర్రు. వారు ఎవరో ఆర్థిక మంత్రి ఎవరైతే ఆర్థిక మంత్రికి కాదు ఇదంతా చేసేది పొలిటికల్ డిసిషన్ తీసుకుంటారు. చేయవలసింది అధికారులు. ఇవాళ రామకృష్ణారావు ఎవరిక్కడ ఉన్నారండి? ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీ కదా, ఇవాళ చీఫ్ సెక్రటరీ. తప్పులు చేసిన వాళ్ళంతా ఈ ప్రభుత్వంలో మళ్ళీ అందరం ఎక్కిర్రు. వాళ్లకు వీళ్లకు ఎవరికి కావాల్సిన అయినా వాళ్ళ సమకూర్చే పరిస్థితులు ఉన్నారు. రామకృష్ణారావు అధికారులు చేసిన తర్వాత రాజకీయ నాయకులు పాలసీ డిసిషన్ తీసుకుంటారు తప్ప ఇంప్లిమెంటేషన్ దాంట్లో చూడవలసింది అధికారులే. అయిన తర్వాత ఇవాళ ఆయన ఎవరన్నా ఉండని ఇవాళ అధికారులు అంటున్నారు, కేసీఆర్ అంటున్నాడు నాకేం సంబంధం, వాళ్ళు చేతులు కడిగేసుకుంటారు. ఎందుకంటే సంతకం లెటర్ ఏదో ఉంటుంది చేయబడిన అధికారులు ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పుడున్న అధికారులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అప్పుడు చేసిరు. అదే ఇవాళ అధికారుల మీద దొబ్బుతాడు కేసీఆర్, దొబ్బుతాడు. ఎవరైనా రాజకీయ నాయకులు చేతులు కట్టుకొని ఒక నిమిషం అండి రామరెడ్డి గారు. ఎస్ విజయ్ గారిని మళ్ళీ మీ దగ్గర వస్తాను. ఒక సబ్మిషన్ మెన్షన్ చేశారు నుమన్ గారు. ఎస్ నుమన్ గారు చెప్పండి. ఏదైతే అంటున్నారో ఒక లెటర్ ఇవ్వండి సీఎం గారు, దాని ద్వారా మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తామని మిత్రులు ఏదైతే అంటున్నారో, ఈయన కేంద్ర మంత్రి కదా, ఆయన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి. వీళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సుమోటోగా తీసుకొచ్చే సిబిఐ అని వీళ్ళు ఒక లెటర్ ఇవ్వడానికి బీజేపీ ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ ఎందుకండి? నాకు అర్థం కాదు. స్టేట్ గవర్నమెంట్ బరాబర్ మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంక్వైరీ చేసినాము. మేము ఎంక్వైరీ చేసినాక దాని రిపోర్ట్ అనేది వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చినాక తీయాల్సింది బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఆయన పైన వాళ్ళు కూర్చొని వాళ్ళు చేయకుండా వాళ్ళకు కావాల్సినప్పుడు వీళ్ళని బూచిగా చూపిస్తారు. కేసీఆర్ అనేటువంటి ఒక భయానికి లోబడి భయానికి తీసుకొని ప్లీజ్ అలౌ మీ భయాన్ని ఆయన తీసుకొని భయపెట్టి ఆయన పార్టీని మెర్జ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని తప్పితే మరొకటి కాదు. బీఆర్ఎస్ ని బీజేపీని మెర్జ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర, దాంట్లో భయపెట్టేయడానికి ఆయన చేస్తున్నటువంటి ఇదంతా నాటకం. లేకపోతే వాళ్ళ సొంత కూతురే చెప్తుంది కదా, అవును బీజేపీలో మెర్జ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళ కూతురు చెప్పలేదా? వాళ్ళ కూతురు ఈరోజు ఏం చేస్తున్నది అంటే, బీజేపీ వాళ్ళకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రం పట్ల వాళ్ళకి అభిమానం ఉంటే, రాష్ట్రాన్ని ప్రగతి కోరుకుంటే వాళ్ళు డెఫినెట్ గా ఎంక్వైరీ చేయాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ.
వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఆడ కూర్చున్నారు, మీరు కూర్చున్నప్పుడు మీ చేతిలో ఉన్నాయి, ఏజెన్సీస్ అన్ని మీ చేతిలో ఉన్నాయి. మీరు యూ హ్యావ్ టు డూ. కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన వెనుమంటేనే మా నేత రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు కాళేశ్వరాన్ని ఒక ఏటీఎం గా వాడుకుంటున్నారు అని చెప్పేసి ఇమీడియట్ గా మా కేబినెట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తున్నాము. ఓకే, అంటే మీరు అంటున్నారు ఏటీఎం లో వాడుకున్నారు బీఆర్ఎస్ అని చెప్పేసి మీరు కమెంట్స్ చేస్తున్నారు. కానీ ఇందాక రామరెడ్డి గారు చెప్పారు తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళ ర్యాంక్ ప్రకారం వాళ్ళని డిస్మిస్ చేయాల్సింది మళ్ళీ అది కేంద్ర ప్రభుత్వం. ఇట్ ఈస్ ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీ ద్వారా ఎవరైతే రిక్రూట్ అవుతారో వాళ్ళని తీయాల్సింది, వాళ్ళ సస్పెండ్ చేయాల్సింది అథారిటీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, మరొకరి దగ్గర లేదు. గైడ్ లైన్స్ హీ హాస్ టు అండర్స్టాండ్. మై లర్న్ ఫ్రెండ్ షుడ్ అండర్స్టాండ్ రాష్ట్రానికి కొన్ని పరిధులు అనేవి ఉంటాయండి. వాళ్ళని కూర్చోబెట్టుకోలేం కదా, వాళ్ళని పక్కన పెట్టలేం కదా. దే ఆర్ ఇన్ ద సర్వీస్ అండ్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ది సర్వీస్ టు ది రామరెడ్డి గారు సబ్మిషన్ ఉందంట. రామరెడ్డి గారు వారికి తెలియనట్టుంది. అలాట్ చేసే వరకే సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళి ఈడ స్టేట్ లో ఆంధ్రాలో అరెస్ట్ చేయలేదా, జైల్లో పెడతలేరా? ఎవరైతే తప్పులు చేసిరో శ్రీలక్ష్మిని ఎవరు అరెస్ట్ చేసిరో ఏం మాట్లాడతారు? అయిన తర్వాత ఒకటినండి రాజ్యాంగబద్ధంగా సిబిఐ డైరెక్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయదు ఎక్కడ గాని. ఆ రాష్ట్ర ప్రభుత్వం అనే చెప్పాలి, లేకపోతే హైకోర్టు అనే చెప్పాలి. మీరు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి కేసులా ఎవరు మీ శంకర్రావు హైకోర్టులో పిటిషన్ ఇస్తే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. మీకు తెలియనట్టుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉన్నా ఎవరున్నా రాష్ట్ర ప్రభుత్వం రాస్తే లెటర్ రాయాలి, లేదు అంటే హైకోర్టు చెప్పాలి. అదే తప్ప కానీ సిబిఐ ఎంక్వైరీకి కవిత కేసు కూడా సిబిఐ ఎంక్వైరీకి దాంట్లో ఈడీ దాంట్లో కానీ ఆడ కోర్టుకి వెళ్ళి వచ్చింది, ఢిల్లీ కోర్టు ఇచ్చింది. కోర్టు ఇవ్వాల్సిందే తప్ప రాష్ట్రాలలో ఉన్న అధికారం దాంట్లో వీళ్ళు వచ్చి కేంద్ర మంత్రి ఉండి ఇమీడియట్ నేను ఈ కేసు సిబిఐకి తీసుకుంటా అంటే నడవదు. ఫెడరల్ వ్యవస్థలో అది నడవదు. అందుకోసం ఒకటినండి అయిన తర్వాత కవిత చెప్పిన అన్ని కరెక్టే అంటే మరి రేవంత్ రెడ్డి గురించి చెప్పింది తప్పులు చేసిన వాళ్ళు అన్ని చెప్తుంటారు. దాంట్లో నువ్వు ప్రామాణికంగా తీసుకొని మనం మాట్లాడదాం అంటే చెప్పిండు రామరెడ్డి గారు మళ్ళీ వస్తాను. విజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ గారు, సో ఈ రోజు అటు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ కూడా తమ బలబలాల్ని ప్రదర్శించబోతుంది. ర్యాలీలు అంటూ కూడా ఇవన్నీ ఏం జరుగుతుందో మనకు కాసేపట్లో తెలుస్తుంది. బట్ ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మన డిబేట్ లోనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ ఎంక్వైరీ సిబిఐ చేయాల్సింది, ఇది మాకు సంబంధం లేదు, కేంద్ర గవర్నమెంట్ ది సంబంధించి అని మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు ఇప్పుడు కమిషన్ విషయంలో? మీ ఒపీనియన్ ఏంటి? కమిషన్ దేనికి విశ్వసనీయత లేని కమిషన్ వేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక విద్యుత్ కమిషన్ వేసేస్తే ఏమైంది, అది విశ్వసనీయత లేదు, దాని దుత్త చెత్తపుటలో అయిపోయింది. ఈ కమిషన్ కూడా అంతే, ఇది దేని పవర్లు లేదు, ఏది లేదు, ఉత్తుత్త కమిషన్ అండి. ఇదంతా టైం పాస్ వ్యవహారము. ఏదో రాజకీయంగా ఒకరి మీద అపరాయణ సాధించాలనే ఒక కాంక్ష కనిపిస్తుంది తప్ప నిజమైనటువంటి అంశం కనిపించటం లేదు. ఉన్న జస్టిస్ లాగా వచ్చి ప్రతి ఒక్కరు ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా చిట్ చాట్లు చేస్తూ ముందే చెప్పింది. కమిషన్ వచ్చినటువంటి వ్యక్తి మొన్న అయిపోయింది, విచారణ అయిపోయింది, పొలిటికల్ లీడర్ల విచారణ లేదు అని మీడియాకు చెప్పేసింది. చెప్పిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మేము ఇంత చెప్పినాము ఇలాని పొలిటికల్ లీడర్లని ఇన్వెస్టిగేషన్ విచారణ లేకుండా మరి ఇది ఎట్లా అని మళ్ళా టైం పొడిగించి ఆయనను బతిలాడుకున్నారో ఇంకేం చేసిర్రో మా పొలిటికల్ లీడర్లను కూడా విచారణ చేయంటే ఆ తర్వాత పోయిన నెల 22-23వ తారీఖు నివేదిక ఇచ్చేటువంటి వ్యక్తికి మళ్ళా 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి తర్వాత వీళ్ళకి నోటీసులు ఇచ్చి పొలిటికల్ విచారణ కూడా ఉంటుంది. అంతకు 2 రోజుల ముందే మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను నివేదిక ఇస్తున్నాను, రాజకీయ నాయకుల విచారణ లేదని ఆయన మీడియాతో చిట్ చాట్ లో అనౌన్సే చేసినటువంటి వ్యక్తి. అప్పుడే సమాజం గమనిస్తుంది, మేము తెలంగాణ వాళ్ళని తెలంగాణ చూసేటువంటి వాళ్ళు ఇది ఒక విశ్వసనీయత లేని కమిషన్ అనేది చాలా క్లియర్ గా అర్థమైనటువంటి అంశం. ఇక విచారణలకు సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది, సిబిఐ అనేది బీజేపీకి అనుబంధ సంస్థగా అదొక ఏబీవీపీ, అదొక యువజన మోర్చాగా పనిచేస్తుంది అనేది నిత్యం రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్తున్నటువంటి అంశం. మరి అటువంటి ఏబీవీపీ సంస్థతోటి, అటువంటి యువమోర్చా సంస్థతోటి విచారణ చేయించాలని వాళ్ళే డిమాండ్ చేయడము వాళ్ళ ఒక ద్వంద్వ ప్రమాణానికి నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి అంశం.
ఇక బీజేపీ వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే ముఖ్యంగా జాతీయ పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు తెలంగాణ సోయి అనేది కనిపించటం లేదు. ఒకరు ఢిల్లీ సుల్తాన్లు, ఒకరు గుజరాత్ గులాములుగా వ్యవహరిస్తూనే తెలంగాణ నీటి వనరులకు అన్యాయం చేస్తుంటే కూడా ఇక్కడ 8 ఇద్దరికి 8 సీట్లు ఇచ్చినా గానీ కనీసం అడ్డుకోలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. కాళేశ్వరం అనేది గోదావరి మనము నది మొత్తం మలుపుకునేటువంటి సిచ్యువేషన్. వీళ్ళు ఇంత చేశారు, 3 టీఎంసీలు చేశారు. ఒకవేళ కేసీఆర్ గారు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? లేదా ఢిల్లీలో వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ 8 సీట్లు వచ్చిన వాళ్ళు అరే తెలంగాణలో మనకు ఉపయోగపడుతుంది, తెలంగాణ మనం ఇది చేయాలి అంటే 3 కాకపోతే మేము నెక్స్ట్ లెవెల్ 5 టీఎంసీలు ఎత్తిపోస్తాము అనే లెవెల్లో ప్రాజెక్టు ప్రణాళికలు రూపొందించే విధంగా తెలంగాణకు ఉండాలి. ఏం చేస్తున్నారండి? గోదావరి బనకచెర్ల లింక్ కు మొత్తం కేంద్రం సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కీ రోల్ పోషిస్తుంది కాబట్టి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ ఇది రిపేర్ చేయట్లేరు. కాళేశ్వరం అసలు సరే విచారణ చేస్తున్నాను, రిపేర్ ఎందుకు చేయరండి? ఆ రిపేర్ చేసి దానికి సంబంధించింది నెక్స్ట్ ఇంకో టీఎంసీ ఎత్తిపోసుకునే విధంగా చేసుకునే ప్రణాళికలు రూపొందించారు. ఆ 3వ టీఎంసీ కూడా కేంద్రం చంద్రబాబు నాయుడు చెప్తే 3వ టీఎంసీకి పర్మిషన్ లేకుండా ఆపేసినటువంటి సిచ్యువేషన్ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తున్నారు. వీళ్లకు ఇక్కడ ఉన్నటువంటి నిన్ననే చెప్పింది కదా, నా స్కూలు కాలేజ్ ఏదనేది ఒక తెలంగాణ సోయలేని ముఖ్యమంత్రి చెప్పినటువంటి సీన్ కదా. మీరు ఈజీగా చెప్తున్నాను, నేను కోవర్ట్ గా పనిచేస్తున్నాను కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. స్కూల్ కాలేజ్ నేను ఇక్కడ చేసిన అని చెప్తుంటే తెలంగాణ సోయ ఏమైంది? తెలంగాణ నీళ్ల తరలింపు ఏమైంది? మీరు రాజకీయాలుంటే బీఆర్ఎస్ మీదనో ఇంకెవరి మీదనో రాజకీయాలుంటే రాజకీయం ప్రజల్లో తేల్చుకోండి. తెలంగాణకు టెక్నికల్ గా తెలంగాణకు కావాల్సిన నీటి వనరులను పనకచెర్ల 200 టీఎంసీలు కావాల్సిన నీళ్లు నిల్వ చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? ఇక్కడున్న ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ సహకరిస్తున్నారు. ఇక్కడ 8 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటలేరు? 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బనకచెర్లకు, ఇంకో 40,000 కోట్ల రూపాయలు రుణ రూపాయన కేంద్ర ప్రభుత్వమే సహకారం చేస్తుంది. 80,000 కోట్ల రూపాయలు డిపిఆర్ కూడా సిద్ధమై మొత్తం ఆ రకంగా మన నీళ్లను తెలంగాణ నీళ్లను ఎత్తుకోబోతుంటే చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కాళేశ్వరం అనేది ఈ క్యాబినెట్ ఇప్పుడు నేతల ఒక నిమిషం అండి రామరెడ్డి గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయ్ గారు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పటి వరకు ఏదైతే నేతల మాటలు చూస్తుంటే కూడా ఒక్కొక్కరు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. ఈటలో వచ్చేసి అది క్యాబినెట్ ఆమోదం ఉందండి, తుమ్మల వచ్చేసి అసలు క్యాబినెట్ ఆమోదం లేదని చెప్పేసి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ రకంగా తలా ఒక మాట మాట్లాడుతున్నారు? హరీష్ ఏమో సిడబ్ల్యూఎస్ వ్యాప్కో సూచనల మేరకే మేడిగడ్డ ఎంపిక చేసినామని వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఇట్లా తలా ఒక మాట మాట్లాడుతున్నారు? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, లేదంటే ఇది నిజంగానే ఈ విచారణ జెన్యున్ గా ప్రజల కోసమే జరుగుతుంది అనుకోవచ్చా, లేదంటే రాజకీయ డ్రామానా? విచారణ అవుతుందేనండి. విచారణ ఏ ఉండదు, ఆఖరికి ఏఈనో డిఈ దగ్గరికి వచ్చి అవుతుంది తప్ప ఈ విచారణలో ఏం తెలియదు. టైంపాస్ వ్యవహారం, అది విశ్వసనీయత లేని అంశం. తెలంగాణకు జరుగుతున్న నష్టం అండి. విచారణలు ఏం ఉండదు. ఇప్పుడు ఎక్కడనైనా ఒక క్యాబినెట్ నిర్ణయం లేదనేది ఏది జరగదు, అంత పెద్ద పని. ప్లస్ అన్ని కేంద్ర జల సంఘము, అదేవిధంగా దాదాపు 36 పర్మిషన్లు వచ్చినటువంటిది. ప్లస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, మొత్తం అప్పు ఇచ్చింది ఎవరిచ్చిరండి? ఊకనే ఇస్తారా అప్పు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా అప్పు మొత్తం ఇచ్చింది. ఈ డిపిఆర్ చూడకుండా, ప్రధానమంత్రికి తెలియకుండా, ఆర్బీఐకి తెలియకుండా, ఇది అన్ని భారతదేశం మొత్తం గుడ్డిగా ఉంటుందా? భారతదేశంలో ఉన్న వ్యవస్థలని అన్ని లోన్లు ఎవరిచ్చిర్రు? ఉత్తాను ఏ పర్మిషన్, నువ్వు ఒక ఇల్లు కట్టాలంటేనే నువ్వు అన్ని పర్మిషన్లు ఉంటేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇన్ని పర్మిషన్లు ఇన్ని లేకుండా, ఇంత వ్యవస్థ లేకుండా ఉత్తని ఇది అడవిలో ఉన్నది, అసలు అడవి కాదు, భూ ప్రపంచంలో లేదు తెలంగాణ అనేది, భారతదేశంలో లేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతుంటే ఇన్ని సంస్థలు నోరు మూసుకొని ఉంటాయా? సిడబ్ల్యూసి అప్పుడు ఉన్నటువంటి సిడబ్ల్యూసి మెంబరు చైర్మన్ వచ్చే ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని కొనియాడిపోయింది కదా. ప్లస్ ఇప్పుడు ఎన్డీఎస్సీ, ఇంకొకటి ఎన్డీఎస్సీ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పోలవరం మొత్తం కట్టింది ఆయనే. డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం దగ్గరుండి కేంద్ర ప్రభుత్వంలో నుంచి కట్టించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం మళ్ళీ 90 మీటర్ల లోతు నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ వస్తే కూడా పత్త లేకుండా ఏకదం కూలిపోయిందండి. ఇప్పుడు ఈ ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ చైర్మనే అప్పుడు అది కట్టించినట్టు. అసలు అది విచారణే లేదు. మరి గోదావరి అది 1000 కోట్లు. ఇంకా మన కాళేశ్వరం అనేది జస్ట్ బ్యారేజ్. కాళేశ్వరం మీన్స్ నిజంగా కూడా ఒక కాళేశ్వరం ఒక్కటి, ఆ బ్యారేజ్ ఒక్కటి కాదు, మొత్తం 140 టీఎంసీల స్టోరేజ్ ఉన్నది. మీరు తుమ్మిడిహట్టి దగ్గర తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిజంగానే అప్పుడు ఉన్నట్టయితే సెంట్రల్ లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు 152 మీటర్ల ఎత్తుకు తుమ్మిడిహట్టి దగ్గర పర్మిషన్ తీసుకురాలేదు, ఎందుకు కట్టలేదు? వృధాగా 3,000 కోట్లు ఉత్తగా శాంక్షన్ చేసి జస్ట్ తీసేసుకొని వెళ్ళిపోయారు కాలువలు తవ్వకుండానే. మరి ఎందుకు 9 సంవత్సరాలు 2007లో స్టార్ట్ చేసి 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కట్టలేకపోయింది? 3 చోట్ల వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నటువంటి సందర్భంలో కూడా. ఇక్కడ తెలంగాణని మీరు రీడిజైన్ కాళేశ్వరం మీరు మొత్తం ఇప్పుడు 140 టీఎంసీల కెపాసిటీ నిల్వ పెట్టుకున్నాం కదా, నిల్వ పెట్టుకున్నట్టు. ప్లస్ అతంలో ఏమన్నా నది లేని చోట రిజర్వాయర్ లేని మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అన్నారు. వెలుగోడ ఎట్లుందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కట్టారు కదా వెలుగోడ, నది ఉన్నదా? అది ఎన్ని టీఎంసీల నీళ్ళండి? మరి అన్ని అట్లాంటి ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి పిచ్చుకున్నాయి నది లేని చోట రిజర్వాయర్. అరే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ నీటి వనరులను ఏ రకంగా ఉపయోగించుకునే విధంగా 2 జాతీయ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులు ఆలోచించి ఇంకొకటి ఎక్కువ అదనపు స్టెప్ వేసి మేము తీసుకుపోతాం అనే తీరుగా ఉండాలి తప్ప ఇక్కడ రాజకీయ కక్ష కోసం మొత్తం తెలంగాణ నిండబెట్టే విధంగా 3 సోర్సెస్ అండి. ఇదేంది కాళేశ్వరం అనేది ఎందుకు వరప్రదాయని అనేది అంటే ఎందుకు అంటున్నారు ఏంది అంటే మనకు గోదావరిలో పైన 3 చోట్ల నుంచి నీళ్లు తీసుకునే ఫెసిలిటీ అన్నట్టు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటిది. ఒకటి గోదావరి ప్రాణహిత నుంచి వచ్చేటువంటిది, ఇటు మంజీరా నీళ్లకు సంబంధించి శ్రీరామ్ సాగర్. ఈ ఎప్పుడైతే గోదావరిలో వరద ఉండదో, గోదావరిలో ఎందుకంటే వరద ఉన్న పైన మహారాష్ట్ర వాళ్ళు చాలా బ్యారేజీలు కట్టేశారు, బాబ్లీ ఇటువంటి కట్టేసినాయి కాబట్టి నీళ్లు రావట్లేవు. నువ్వు ఏరియాలో ఎంత కరువు ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 5,000 క్యూసెక్ల నీళ్లు, ఎంత కరువు నది ఎండిపోయేటువంటి సిచ్యువేషన్ లో కూడా 5,000 క్యూసెక్ల నీళ్లు పోతాయి. ఆ నీళ్లను ఆ టైంలో మనం ఎత్తిపోసుకోవడానికి 140 టీఎంసీలు నిల్వ, దాన్ని 200 టీఎంసీలకు తీసుకోపోవాలి, ఇంకెక్కువ టీఎంసీలకు పక్కనున్న వాళ్ళు ఎట్లా చేసుకుంటారండి? సో మనం కనీసం ఉండాలి కదా. ఆంధ్ర వాళ్ళకు అన్ని పోతిరెడ్డిపాటి నుంచి నీళ్లు కొట్టుకుపోయి నిల్వ పెట్టుకుంటారు. ఇప్పుడు బనకచెర్ల దానికి తీసుకుపోయి 200 టీఎంసీలు 200 టీఎంసీలు పట్టుకుపోయేది నదినే మన నీళ్ళు అవి మళ్ళా మన హక్కుగా మనం వాడుకోవాల్సినటువంటి. రైపేర్ 3వ టీఎంసీ కూడా ఎందుకు పెట్టిరంటే మనకు భవిష్యత్తులో ట్రిబ్యునల్ వస్తే రైపేరియన్ రైట్ నీ ప్రపంచ నీటి సూత్రాల ప్రకారం కూడా ఎవడు ముందు నీళ్లు ఉపయోగించుకుంటే అవి మాయని చేసుకోవడం కోసం ఓకే అండి. టీఎంసీ పెట్టుకోడు. ఇల్లు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి లేదా ఈ రకమైనటువంటి వ్యవస్థ నిర్మించాల్సినటువంటి తెలంగాణకు వీళ్ళు విచారణల పేరుతో టైం పాస్ వ్యవహారం తప్ప ఈ కమిషన్ ఏం తెలుసు? ఆయన ఉత్తగానే ఈ అన్ని ఈ క్వశ్చన్లు ఇదంతా ఆయన రిపోర్ట్ తయారు చేసి పెట్టి కేసీఆర్ గారు మేధావి కదా, విచారణ కమిషన్ పనికిరాందన్నప్పుడు ఎందుకు పోతున్నాడు? ఎందుకు పోవాల్సిన అవసరమే ఉంది? హరీష్ రావు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడండి. టీఆర్ఎస్ నేను చెప్పేటోళ్ళది అడుగుతున్నా, ప్రజలకు చెప్తున్నాం, మేము నీకు చెప్తలేము. కానీ ఒకటి వారు అది పనికిరాదు. హరీష్ రావు ఎందుకోవాలి? హరీష్ రావు పోయి మ్యాప్ వేసి చూపించాడు, శ్రీరామ్ సాగర్కి వెళ్ళి తెస్తున్నాను. మరి మేడిగడ్డ కాళేశ్వరంకి వెళ్ళి తెస్తున్నాను చూపించలే, శ్రీరామ్ సాగర్కి వెళ్ళి అయిన తర్వాత వీళ్ళు ఒకటి ఇవాళ ఆడ బంకచర్ల అన్నాడు, దాని డిపిఆర్ రెడీ కాలేదు, అది ఇంతవరకు ఏది అప్రూవ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అది అందరినీ కూర్చొని పెట్టి భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ ఆలోచన ఉంటుంది. మీ లేక కుంచిత ఆలోచన ఉండదు. టెండర్ నోటీస్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి అప్రూవ్ కాలేదు సెంట్రల్ లో. మీరు నేర్చుకోని సంబంధించి ఒక్కసారి కిషన్ రెడ్డి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పడండి? ఒకసారి ఎంపీలు పోయి కనకచర్ల కూర్చోరండి. మీరు విశ్లేషకునిగా మీరు మాట్లాడకండి. విశ్లేషకులు నీ తెలంగాణ వాదిని, తెలంగాణ పర్సన్, తెలంగాణ వాది ఎక్కడ అందరం తెలంగాణ మేము అరెస్ట్ గుజరాత్ కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబానికి బానిసలు ఉంటారు. విజయ్ గారు, రామరెడ్డి గారు
నిమిషం. ఎందుకు మాట్లాడతారు? రామరెడ్డి ఆయన గారు, చెప్పినవన్నీ విజయ్ గారు, రామరెడ్డి గారు, విజయ్ గారు, ఒక నిమిషం. తెలంగాణకు ఆయన మొత్తం మిగిలిన వారికి కూడా సమయం కావాలి. రామరెడ్డి గారు, విజయ్ గారు. ఉత్తగా పర్సనల్ గా అటాక్ చేస్తారు ఈ బీజేపీకి సంబంధించినటువంటి విజయ్ గారు, రామరెడ్డి గారు, దయచేసి ఒక నిమిషం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తెలంగాణ విషయం తెలంగాణ విషయం ప్రశ్నించమంటే తెలంగాణ విషయం ఢిల్లీలో ప్రశ్నించమంటే విజయ్ గారు, రామరెడ్డి గారు, ఒక నిమిషం. ఆయన చెప్పండి ఆయన చెప్పండి ఏది పడతారు పర్సనల్ గా మాట్లాడతారు ఏం మాట్లాడతారు విజయ్ గారు, రామరెడ్డి గారు, ఒక నిమిషం. టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మనకు సమయం తక్కువ ఉంది. ప్లీజ్ ప్లీజ్ సమయం తక్కువ ఒక నిమిషం అండి. రామరెడ్డి గారు, విజయ్ గారు, ఒక నిమిషం, ఒక నిమిషం. రామరెడ్డి గారు, ఓకే, మీ పాయింట్ తీసుకున్నాం. ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామరెడ్డి గారు, మీ పాయింట్ నేను తీసుకుంటాను, ఖచ్చితంగా మీ పాయింట్ నేను తీసుకుంటాను. ఒక నిమిషం రామరెడ్డి గారు ఆగండి. విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం, ఒక నిమిషం. విజయ్ గారు, రామరెడ్డి గారు, ఒక్క నిమిషం. దయచేసి డిబేట్ లో మిగిలిన వారు ఉన్నారు, వారికి కూడా సమయం ఇవ్వాలి. ప్లీజ్ విజయ్ గారు, విజయ్ గారు, ఒక నిమిషం. మళ్ళీ మీ దగ్గరకు విజయ్ గారు, రామరెడ్డి గారు, ప్లీజ్ ఒక నిమిషం. మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నిలదీయలేదు బనకచర్ల విషయంలో. విజయ్ గారు, ఒక నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను. రామరెడ్డి గారు, విజయ్ గారు, ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నేను మాట్లాడలేదు. రామరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానని క్లియర్ గా చెప్పాను. మళ్ళీ వస్తాను, మీ పాయింట్ తీసుకున్నాను, మళ్ళీ వస్తాను. విజయ్ గారు, విజయ్ గారు, ప్లీజ్ సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. చాలా సార్లు డిబేట్ ఉంటారు, టైం వేస్ట్ అవుతుంది. ఒక నిమిషం, ఒక నిమిషం అండి. రామరెడ్డి గారు, విజయ్ గారు, ఒక నిమిషం ఆగండి. కొంచెం మ్యూట్ లో పెట్టండి దయచేసి. పీసీఆర్, ఒక నిమిషం, ఒక నిమిషం. రామరెడ్డి గారు, విజయ్ గారు, ప్లీజ్ వెయిట్. ఎస్ నుమన్ గారు, సో సిచ్యువేషన్ చూస్తుంటే కూడా అటు ఇటు కలిసి మొత్తం విమర్శలు కాంగ్రెస్ సైడే వస్తుంది. ఇదంతా టైం పాస్ చేస్తుంది కమిషన్ కావాలనే అని చెప్పేసి కమెంట్లు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి కూడా, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని లోపాలు అటు ఇటుగా ఉంటాయి, వాటిని సర్దిద్దొచ్చు కదా. ఇంతసేపు డిలే చేసి డ్యామేజ్ ఇంకెక్కువ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? సో ఒకటండి, మైనర్ ఇష్యూస్ ఏదైతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు, మేము గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము నాగార్జున సాగర్ కట్టాము, జూరాల ప్రాజెక్ట్ కట్టాము, శ్రీరామ్ సాగర్ కట్టాము. ఎక్కడ ఇటువంటి ఇష్యూస్ రాలేదు. అవి 50-70 years నుంచి ఉన్నాయి కదా ఆ ప్రాజెక్టులు. మరి ఇంత క్వాలిటీగా కట్టినటువంటి ప్రాజెక్టులు కదా. అందువల్ల నాణ్యతంగా కట్టినాం కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఇష్యూస్ లేకుండా పోయినాయి. అదే ఈ ప్రాజెక్ట్ ఏదైతే చూస్తున్నాం 5 సంవత్సరాలు, జస్ట్ 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టులు ఈ రోజు కుంగిపోతున్నాయి. ఈ రోజు మోటార్లు ఇదైపోతున్నాయి, సబ్మర్జ్ అయిపోతున్నాయి. అంటే ఇది పెద్ద ఇష్యూ కాదా? ఇది క్రిటికల్ ఇష్యూ కాదా? ఇది క్రిటికల్ ఇష్యూ ఉన్నందువల్ల, ఇది పెద్ద ఇష్యూ ఉండడం వల్ల ఇదే మైనర్ ఇష్యూ కాదండి. రెగ్యులర్ గా మెయింటెనెన్స్ వర్క్ అనేది జరుగుతుంటది ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే. దానిలో భాగంగా ప్రభుత్వాలు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాయి. కానీ ఇవి చాలా సివియర్ ఇష్యూస్, ఇది క్రిటికల్ ఇష్యూస్. ఇంత పెద్ద క్రిటికల్ ఇష్యూ ఉన్నటువంటి సమయంలో దీనిని ప్రత్యేకంగా నిపుణుల్ని తీసుకొచ్చి పెద్ద ఎంక్వైరీ చేసేసి, టెక్నికల్ గ్లిచెస్ ని ఐడెంటిఫై చేసేసి, టెక్నికల్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి, టెక్నికల్ ల్యాప్సెస్ ని ఐడెంటిఫై చేసి, ఎవరు చేయాలండి దీన్ని? ఎక్స్పర్ట్ చేయాలి. ఎవరు చేయాలండి దీన్ని? ఆర్కిటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎవరి ద్వారా వస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది. ఎస్, స్టేట్ గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్స్ పంపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ డూ ది ఎంక్వైరీ. కానీ వాళ్ళు చేస్తున్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్ చెప్పినటువంటి మాట ఇది అవాస్తవం. నెంబర్ 2, ఏదైతే మిస్టర్ కేసీఆర్ ఏదైతే చెప్తున్నాడో, నేను ఆ టైంలో ఆయన చెప్పినటువంటి మాట, నేను బొట్టు పెట్టినా, నేను రక్తం దారబోసినా, నేను నా మేధో సంపత్తిని నేను దారబోసినా, దీన్ని కాళేశ్వరాన్ని కట్టినా అని చెప్పేసి ఏదైతే ఆ మహాన్ భావుడు ఆ రోజు చెప్పాడో, ఈ రోజు ఏమంటున్నా, చీచి నాది కాదండి, క్యాబినెట్ మొత్తం నిర్ణయం అని చెప్పేసి ఏదైతే చెప్తున్నాడో, ఈయన దొంగ అని చెప్పేసి తేలిపోయింది. ఈయన పెద్ద స్కామ్స్టర్ అని చెప్పేసి తెలిసిపోయింది. ఈ దుబాయ్ శేఖర్ ఇంకా మారలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన స్కాములు చేస్తూనే ఉన్నాడు. సో స్కాములు చేశాడు కాబట్టి చట్టానికి లోబడి, చట్టంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని లోబడి ఏదైతే ఎంక్వైరీ చేయాల్సిందో అది ఎంక్వైరీ చేయాల్సిందే.
మీరు అంటున్నట్లు సరే, మీరు నిజంగానే ఒకవేళ ఈ కాళేశ్వరం కమిషన్ లో నిజాలు తేల్చుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జూలైలో కూడా దీనికి సంబంధించి కూడా నివేదిక వస్తుందని చెప్పి చెప్తుంది. అప్పటి వరకు నిజంగానే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ తనని దోషించే ప్రయత్నం చేస్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరిని టార్గెట్ చేయడం లేదండి. అగైన్ యూ ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరిని జరగడం లేదు. ఇది తెలంగాణ ప్రజలకి బెనిఫిట్ ఏదైతే జరుగుతుందో, తెలంగాణ ప్రజలకి ఏం కోరుకుంటున్నారో, తెలంగాణ ప్రజల సొమ్ముని డబ్బుని ఏదైతే దోచుకున్నారో దాని గురించి, అకౌంటబిలిటీ గురించి మాత్రమే మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసినప్పుడు ఇది దాంట్లో నేను అదే అంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు సబ్మిట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఎలో, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు కోఆపరేట్ and ensure CBI inquiry needs to be done. ఇప్పటికీ మేము అదే చెప్తున్నాము. రిటైర్డ్ జడ్జి కానీ చేయాల్సిన అవసరం ఉంది. అది జరగనంత కాలం. ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఏం చెప్తున్నారు? సిబిఐ అనేది రాహుల్ గాంధీ ఏబీవీపీ అన్నాడండి. అదొక యువ మోర్చా సంస్థ, బీజేపీ అనుబంధ సంస్థ అన్నాడు. మరి ఒప్పుకో, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతో బీజేపీ ఏబీవీపీతో చేపిస్తారా? రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో ఈ ఏజెన్సీస్ లో సిబిఐ ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలే చేసిరు. కైండ్లీ ఎలో మీ విజయ్ గారు, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సబ్మిట్ హియర్. పార్టీలు ఒకటే అని తెలంగాణ విషయంలో ఈ రెండు ఒకటే అనేది అర్థమవుతుంది. I take a serious objection on this. I take a very serious objection. నేను ఏమంటున్నానో ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఒకటే మాట్లాడుతున్నాను, సిబిఐ ఎంక్వైరీ అనేది ఈ రోజు ఎంక్వైరీ ఏజెన్సీస్ లో ఒకరితో ఒకరు మాట్లాడండి. ఒక నిమిషం, ఒకరితో ఒకరు మాట్లాడండి. తెలంగాణ వరకు మ్యూట్ చేయండి, ఇట్లనే ఉంటుంది. మ్యూట్ చేయండి. ఆయన ఒకటే రామరెడ్డి గారు మేము చూసుకుంటామండి. మీరు చెప్పండి. ఒక నిమిషం అండి. విజయ్ గారు, రామరెడ్డి గారు చెప్పండి. విమల్ గారు మీ పాయింట్ చెప్పండి, పర్లేదు. The point I'm trying to make here is just రాహుల్ గాంధీ గారు చెప్పారు ఏజెన్సీస్ ఇప్పుడు కదండి చెప్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దండి. జనాలు చూస్తున్నారు, విజయ్ గారు, రామరెడ్డి గారు, ప్రజలు చూస్తున్నారు, చాలా మంది చూస్తుంటారు. మీరు ఈ రకంగా మీకు మీరు మాట్లాడుకోవడానికి నిజంగా డిబేట్ కి పిలవలేదు. ప్లీజ్ మెయింటైన్ ద డిసిప్లిన్ ఆఫ్ ద డిబేట్ అండి. విజయ్ గారు, రామరెడ్డి గారు ప్లీజ్ పెట్టండి. ఒక్క నిమిషం అండి. రామరెడ్డి గారు ప్లీజ్, ఆయన మాట్లాడుతూ మీరు విజయ్ గారు మీరు కూడా మాట్లాడతారా? ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. ప్లీజ్ పర్సనల్ గా వద్దని చెప్పానండి. పర్సనల్ గా మాట్లాడడానికి డిబేట్ కి రాలేదు. రామరెడ్డి గారు, విజయ్ గారు మిమ్మల్ని అందుకు పిలవలేదు. మిమ్మల్ని పిలిచింది వేరే, చేస్తుంది వేరే. ప్లీజ్ ఆగండి. ఇది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. విజయ్ గారు, రామరెడ్డి గారు అసలు కరెక్ట్ కాదండి. మిగిలిన వారికి సమయం ఇవ్వాలి, మాట్లాడుతున్నప్పుడు మర్యాద ఇవ్వాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆగారు కాబట్టి మీరు ఆగాలి. రామరెడ్డి గారు ఏంటంటే మీరు వెయిట్ చేయాలి కదా, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం మీరు ఆగాలి కదా. ఇది డిసిప్లిన్ కాదు, డిబేట్ డిసిప్లిన్ కాదు. మిగిలిన వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆగారు కాబట్టి మీరు ఆగాలి. అందరూ ఒకటేసారి మాట్లాడితే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. The point I'm trying to make here is ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దీన్ని సిబిఐ ఎంక్వైరీ, మిత్రులు విజయ్ గారు ఏదైతే మాట చెప్పారో సిబిఐ అనేది ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చున్నారని చెప్పేసి మేము ఇప్పుడు కాదండి గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సెంట్రల్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో, ఇట్ కుడ్ బి ఈసీఐ, ఇట్ కుడ్ బి సిబిఐ, ఇట్ కుడ్ బి ఈడీ, ఏదైతే ఉన్నారో దాంట్లో ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ భావజలం ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీస్ లో టాప్ మోస్ట్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఏజెన్సీ సిబిఐ. ఈ రోజు మనకున్నది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్ అఫ్ కోర్స్ మేము ఎంక్వైరీ ఏదైతే జరుగుతున్నదో దీని జరిగినప్పుడు దీని యొక్క ఫైండింగ్స్ ని తీసుకెళ్లిపోయి సెంట్రల్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. దెన్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్ ఎ నేషనల్ సబ్జెక్ట్. సిబిఐ ఎంక్వైరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా చేయొచ్చు. కోర్ట్ డైరెక్షన్ ఉండాలి. కోర్ట్ డైరెక్షన్ ఉండాలి. పిల్లసి వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళు ఉన్నది ఇద్దరు మంత్రులు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉంది. చేయాల్సినప్పుడు వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు చేయడం లేదు. ఇది ఓన్లీ వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడం మాత్రమే. బీజేపీ బీఆర్ఎస్ ని బీజేపీలో మెర్జ్ చేయడానికి మాత్రమే ఇది ఒక పావుగా వీరు వాడుకుంటున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్ముని ఏదైతే వీళ్ళు దోచుకున్నారో దాని యొక్క ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. మీరే చెప్పారు కమిషన్ తర్వాత నివేదికకు సంబంధించి లెటర్ రాస్తాం కేంద్రానికి, అప్పుడు సిబిఐ మాట్లాడుతుందని. సో మీ దగ్గరనే ఆన్సర్ ఉంది. ఓకే నిమిషం అండి. విజయ్ గారు,
సో మీ పాయింట్ చెప్పండి రామరెడ్డి గారు ప్లీజ్. టైం తక్కువ ఉంది, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. మీకు చాలా టైం ఇచ్చాం. ఎస్ విజయ్ గారు పాయింట్ మాట్లాడండి. పాయింట్ ఏం లేదండి, కాళేశ్వరమే తెలంగాణకు ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా 100 సంవత్సరాలకైనా వితౌట్ కాళేశ్వరము తెలంగాణ నీళ్లు అనేవి కరువు కాలంలో రావడం. ఎందుకంటే పైన నదీ జలాలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆపుకుంటున్నటువంటి సందర్భంలో మనకు వాటర్ సోర్స్ ఉన్నటువంటిది ఓన్లీ ప్రాణహిత నుంచి కాళేశ్వరం దగ్గర వచ్చేటువంటి నీళ్లు మాత్రమే. ఇక్కడ మామూలు గోదావరి వరద వస్తే మనకు ఇబ్బంది లేదు. వరద రానటువంటిది కరువు సమస్యలో ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే ఫ్యూచర్ వేరే ఉంటది, ఫ్యూచర్ ఆలోచించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన హక్కుని తెలంగాణనే ఎక్కువ ప్రవహిస్తుంది గోదావరిలో ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి దాన్ని వీళ్ళు బనకచర్ల ద్వారా కావేరీకి కూడా తీసుకుపోయే చేస్తున్నారు. మనం వాడుకోవాలి, తెలంగాణ వాడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో శాపంగా ఎప్పటికైనా ఇప్పుడు గనక బీజేపీ కాంగ్రెస్ అది సెంట్రల్ లో రూల్ ఉన్నటువంటి పార్టీలు ఈ యాక్షన్ తీసుకోకపోతే ఎప్పటికైనా ప్రజలు చైతన్యవంతం అవుతారు. అంటే ఒకటండి విజయ్ గారు, ఇంకొకటి ఏంటంటే మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవ్వడం నిజంగానే అంటే జవాబుదారీతనంగా ఉండడం ఒక మంచి విషయమే. వెళ్తున్నారు కాబట్టి ఓకే, దాన్ని స్వాగతించొచ్చు. కానీ విచారణకు వెళ్లేటప్పుడు 500 వాహనాలతో ఒక భారీ ర్యాలీ చేస్తాము, బీఆర్ఎస్ బల ప్రదర్శన చేస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఈ రకంగా బీఆర్ఎస్ ఎక్కడన్నా ఎందుకు ఈ టైంలో బీఆర్ఎస్ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందా ఏమనుకోవచ్చు? రాజకీయంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి. రాజకీయంగా తీసుకున్నారు. ఎవరైనా విచారణకు పోతుంది అనుకో, మేము తప్పు చేయలేదని ర్యాలీగా పోతారు. ఇది ఒక కేసీఆర్ ఒక్కరు చేస్తున్నారా? గతంలో మోడీ చేసిన అమిత్ షా అప్పుడు గానీ, గుజరాత్ లో జరిగినప్పుడు రాహుల్ గాంధీ సిబిఐ ఈడీకి పోతున్నప్పుడు అన్ని ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలే చేశారు. ఇక్కడ ధర్నాలకు పిలిపియలే కదా, వీళ్ళు ధర్నాలకు పిలిపియలే. వచ్చి ఆడ విచారణ జరుగుతుంటే ఎట్లా విచారణ జరుగుతుందో చూద్దామని, అది బహిరంగ విచారణ అని కూడా ఉంది. కాకపోతే ఆ బహిరంగ విచారణలో కొంతమందిని పంపిస్తారు లోపలికి, అందరినీ పంపించరు. బహిరంగ విచారణ కూడా ఉంది. ఓపెన్ కోర్టు అనే మనకు రోజు జరుగుతుంది. ఇప్పుడు నిన్న హరీష్ రావు జరిగింది ఓపెన్ కోర్టు లాగానే జరిగినటువంటి విచారణ. అక్కడ జర్నలిస్టులు అందరు పోయారు, కొందరు మొత్తం చూసినటువంటిది ఉన్నది. ఇప్పుడు కూడా అటువంటి పొజిషన్ ఉంటది. దానికి ధర్నాలు గిర్నాలు కాదు కదా, ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటే పోతారు. లేదా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టయితే ఆడ కనపడలే, వాళ్ళు అభిమానులు వస్తారు. పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ మన ఈటల రాజేందర్కి రాలేదా, హరీష్ రావుకి రాలేదా, ఎవరికైనా ఎక్కడైనా రాహుల్ గాంధీ విచారణ జరుగుతున్నా మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేసిండు కదా. గతంలో అమిత్ షా అరెస్ట్ అయినప్పుడు గుజరాత్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా అదే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా విచారణకు సంబంధించి. దేశంలో ఇట్లా పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించినటువంటి విచారణలు ఒక రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్నటువంటి ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో విచారణలు అనేది అంటే వారికి సంబంధించి వారి పైన ఒక మచ్చబడింది, అది తుడిచేసే ప్రయత్నం వాళ్ళు చేయాలి. కానీ ఇది ఒక ప్రచారంగా మారుతుందా? ప్రచారంగా వీళ్ళు అది చేసుకుంటారు. మేము ఇది తప్పు అని ప్రచారము, మేము తప్పు చేయకుండా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారండి. వీళ్ళు చేసుకుంటారు కదా. మీరు ఇతర పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము విచారణ కమిషన్ వేసినాం, మేము అందులో తప్పు జరిగితే మేము యాక్షన్ తీసుకుంటున్నామని వీళ్ళు చెప్పుకుంటున్నట్టు, ఇతర పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నట్టు, రాజకీయ పార్టీ ఇంకోవైపు వాళ్ళు అది చెప్పుకుంటారు, మేము తప్పు చేయలేదు, మమ్మల్ని రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారు, తెలంగాణ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మేము ఇదంతా చేసినామని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఫైనల్ గా ప్రజల్ని రాజకీయ పార్టీలు డైవర్ట్ చేస్తున్నాయి ఈ ప్రచారాల పేరుతో. రాజకీయ పార్టీలు రాజకీయ విషయం మీద డైవర్ట్ చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఎవరి రాజకీయ ఎజెండా ఆ రాజకీయ ఎజెండాని ముందు తీసుకుపోతున్నటువంటిది కనిపిస్తుంది. ఇష్యూస్ మరి అంతే కదా. ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒకటి రాజకీయ నాయకులకు విచారణ లేదని మళ్ళా పిలిచారు. ఇటువంటి సందర్భంలో ఓవైపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టట్లేరు, ఇదన్ని రైతు బంధు ఇవ్వట్లేరు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. ఈ అంశాలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులకు నోటీస్ ఇచ్చేసరికి ఇతర రాజకీయ పార్టీలందరూ ఈ రకమైన దాదాపు 10 రోజులకి మొత్తం ఈ అంశం మీదనే డిస్కషన్ జరుగుతుంది కదా. డైవర్షనే కదా, అధికార పార్టీ చేసినట్టు ఇది డైవర్షన్ కూడా. ఎందుకు నోటీసులు ఇప్పించినటువంటి సిచ్యువేషన్, వాళ్ళకు ఉన్నటువంటి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిలో ఉంది, ఆర్థిక సంక్షోభం, అన్ని సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎక్కడైనా ఇట్లాంటి సంక్షోభం వచ్చిన, ఆర్థిక సంక్షోభము రాజకీయ సంక్షోభం ఉన్నప్పుడు సైడ్ గా ఇట్లాంటి డిస్కషన్ వచ్చేది. మీ దగ్గరికి వస్తాను ప్లీజ్ వెయిట్. ఎస్ రామరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ సిబిఐ, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అన్నాడు. అధికారులు అనేటోళ్ళు
ఏ పార్టీ ఉన్నా వాళ్ళు ఉంటారని ఆయనే ఒప్పుకున్నాడు ఇంతకుముందు. రామకృష్ణారావుకి ఎందుకు ఇచ్చినామంటే రామకృష్ణారావు అధికారులు ఉంటారు, ఈడ కూడా అధికారులు ఉంటారు. చెప్పే దాంట్లో 2 డిఫరెంట్ యాంగిల్స్ లో మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసేది ఏది కానీ ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎక్కడ కానీ సిబిఐ అనేది ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మొదలు తెలుసుకోమనండి, కోర్టు అన్న చెప్పాలి. కోర్టుల పిల్లు మీరు వేయొచ్చు కదా, మీరు అధికార పార్టీ ఉన్నారు కదా, మీ సీఎం లెటర్ ఇస్తలేడు అనుకోండి, మీరు వేయొచ్చు కదా పిల్లు, మేమే ఇయ్యాలా? మేము వేసిన పిల్స్ చాలా ఉన్నాయి దాంట్లో. అది అయిన తర్వాత వారు ఏదైతే ఈ రోజు కాళేశ్వరం దాని మీద మాట్లాడుతున్నారో, నేను ఒకటే ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా, కేఎల్ఐ మొత్తం అయిపోయి 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 1000 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ రోజు వరకు 1000 కోట్లు ఎందుకు ఇయ్యలేదు? 10 ఏళ్లలో ఎందుకు కంప్లీట్ చేయలేదు? మాది D82 కాలువ కిందికి వస్తుంది, మా పొలాలు, మా విలేజ్, ఎందుకు ఇయ్యలేదు? వీళ్ళు ఇవాళ పెద్దగా తెలంగాణ మీద ప్రేమ ఉండి తెలంగాణ మీద ప్రేమ లేదు. అది కాళేశ్వరం అనేది పాలమూరు వచ్చి జాతీయ హోదా ఇస్తా అన్నాడు. ఒక్క నిమిషం వినండి, అడిగిరు కదా చెప్తా వినండి, చెప్తానండి. అరే డిపిఆర్ మంచి డిపిఆర్ ఏంటండి? డిపిఆర్ పోలవరం డిపిఆర్ ఇచ్చిర్రా? ఇప్పుడు బనకశర్మ డిపిఆర్ ఇచ్చారు. ఏం మాట్లాడతారు మీరు? పాలమూరు రంగారెడ్డికి ఇవన్నీ అనౌన్స్ చేసిపోయారు జాతీయ హోదా ఇస్తామని. మేడం ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడొద్దు. మాట్లాడలేరండి మీరు. విజయ్ కుమార్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. పాలం నేను ఏమంటున్నా, ఇది కాళేశ్వరం అనేది సాలార్జంగ్ మ్యూజియం, ఆ పంపులు మునిగిపోయినాయి, దాంట్లో మీద ఎంక్వైరీ చేయరు. ఆ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ వరదలు వస్తే ఏం చెప్తారండి? పంపులు మునిగిపోయినాయి, మునగలేదా? మునగలేదా? రిపేర్ చేసి పెట్టింది కదా మెగావాల్ మళ్ళీ రిపేర్ చేసి పెట్టారు. ఎప్పుడు అప్పుడే అలా గవర్నమెంట్ నుంచి డబ్బులు కట్టిరా? మునిగిపోతే అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలండి. చెప్తాడండి మునిగిపోయినాయి. ఈ అబద్ధాలు చెప్పడమే యూనివర్సిటీ అనే దానికి నిలువుటద్దం కేసీఆర్. కేసీఆర్ అబద్ధం ఆడతారా? కేసీఆర్ ఓడిపోయారు కదా, వాళ్ళ పార్టీ ఓడిపోయింది. అదే వాళ్ళ పార్టీ ఓడిపోయింది, అర్థం కాదు. ఓడిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు అర్థం చేసుకుంటారు ప్రజలు. నేను చేసుకునే మీరు చెప్తానే రోజు చేసుకుంటారు. అందుకోసమే జీవో ఇచ్చారు మీలాంటి వాళ్ళు. దానికి చేసినందుకు ఎన్ని సీట్లు? ఒక సీట్ ఇవ్వలేదు. అది అర్థమైతేనే ఉంది. ఒకటండి, వీళ్ళు చెప్పినట్టు కాళేశ్వరం అనేది ఫీజిబుల్ కాదు. ఆ వాటర్ ఇస్తే ఆ పవర్ బిల్స్ కానీ అది ఓన్లీ సాలర్జీ మీద లెక్క 100 రూపాయలు టికెట్ పెట్టి లోపల పోయి చూసి వస్తుంది పనికొచ్చేది తప్ప దాంతో తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. ఓన్లీ కేసీఆర్ కుటుంబానికే ఒరిగింది. అది అంత ఏడేడో పెట్టిరో అందరికి తెలుసు. తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రం ఉండేదాన్ని బిచ్చగాని తెలంగాణ చేసి వదిలిపెట్టారు. మీరు ఎన్ని లక్షలు రామరెడ్డి గారు ఒక నిమిషం మీకు సమయం ఇచ్చాను. నుమన్ గారు రామరెడ్డి గారు ఆగండి. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్, తెలంగాణ ప్రజలకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి జరగనటువంటి అన్యాయం గురించి, వాళ్ళ ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి దాని గురించి జవాబుదారీతనం అనేది ఉండాలా. ప్రభుత్వం ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఈ రోజు మేము ఉన్నాం ప్రభుత్వంలో, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేబినెట్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా తప్పుడు జరిగితే రేపు ఫ్యూచర్ లో రావాల్సినటువంటి దాంట్లో అకౌంటబిలిటీలో మేము కూడా దానికి లోబడే ఉండాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు గారు. ఎవరైతే వీళ్ళు 500 కార్లు తీసుకొని పోతాను, అది తీసుకుపోతాను, నిన్న మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మా దగ్గర వస్తున్నాయి, కేటీఆర్ అక్కడ బీఆర్ఎస్ దగ్గర భవన్ లో కూర్చొని మీరు అల్లర్లు సృష్టించమని చెప్పేసి ఇదైతే ఇది చేస్తున్నారో ఇది తప్పు.
చేయాల్సింది లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్, యూ ప్లీజ్ కోఆపరేట్. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నటువంటి ఉంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దానికి టెక్నికల్ ఇష్యూస్ కి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఆర్కిటెక్ట్స్ ని తీసుకొచ్చేసేసి మేము రిజాల్వ్ చేస్తాము. లేదు ఫైనాన్షియల్ ల్యాప్సెస్ ఉంటే ఫైనాన్షియల్ ల్యాప్సెస్ గురించి మేము కరప్షన్ ఛార్జెస్ ఏమైనా కరప్షన్ ఛార్జెస్ మేము ప్రజల ముందులో పెడతాము. ఇది జరగాల్సింది. తెలంగాణ ప్రజలు అంతిమంగా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల మేలు కోసం, ఫార్మర్స్ గురించి ఇది చేయాల్సినటువంటి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సహకరించాలో, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నెసెసరీ స్టెప్స్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కూడా కాళేశ్వరం సంబంధించి ఎంతో కొంత ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి సంబంధించి ప్రజల ధనం వేస్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించి జవాబు అయితే చెప్పాలి. మీరు అన్నట్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే రకంగా జవాబుదారితనంగా ముందుకెళ్తుందని మేము బిలీవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద అటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ ఒకవైపు ఉంటే దాని చుట్టూ ఆరోపణలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఎలాంటి విషయాలు బయటకు